మా గతాన్ని మర్చిపోయేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి అది మా ముందు ప్రత్యక్షమవుతోంది. మేము రాణి గాయత్రికి దగ్గర కావాలని చూస్తున్నాం. కానీ మా వర్తమానంపై గత స్మృతుల నీడలున్నాయి. గతం గుర్తు చేసుకుంటూ ఎవరూ ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు మేమేం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నువ్వే మాకు దారి చూపించాలమ్మా. నువ్వే మాకు దారి చూపించాలి. నిజంగా ప్రేమించింది మమ్మల్ని కదా రాణాగారు? మా మనసు నిండా అన్ని ప్రశ్నలే ఉన్నాయమ్మా. దేనికి జవాబు లేదు. మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మల్ని కాపాడు. దుర్గమ్మ తల్లి, ఎన్నో ప్రశ్నలకి సమాధానం వెతుకుతున్న నాకు సహాయం చేయి. ఇప్పటి వరకు రాణాగారు తిరిగి రాలేదే. అమ్మను వెళ్ళి కనుక్కుంటాను. తప్పకుండా అమ్మకు తెలుస్తుంది. వదినా, మీకు రాణాగారు కనిపించారా? లేదు, నాకు కనిపించలేదు. ఇలా చెప్ప పెట్టకుండా వెళ్తారు ఎవరైనా? నేనెంత కంగారు పడతానోనని మీరు కొంచెం కూడా ఆలోచించలేదా? అయినా మీకెందుకు అనిపిస్తుందిలేండి. మొత్తం రోజంతా గడిచాక మీకు మీ బాలసకుడు గుర్తొచ్చాడు కదూ. కోపం వచ్చింది కదా మీకు. నేనే పిచ్చిదాన్ని. మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తారు? మీ గురించి కంగారు పడ్డానికి నేనెవరిని చెప్పండి? నేనెవరు? మీరు మా ధర్మపత్ని. ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవా నన్ను వీడని జతనీవని.
కానుకలేవి వద్దు రాణగారు. మేం మీకిచ్చింది కానుక కాదు, అన్ని అధికారాలు ఇచ్చాము. ప్రతిఫలంగా మీ నుంచి మేము ఒకటి కోరుకుంటున్నాం. దాన్ని మీరు కాదనకూడదు. క్షమాపణ. మమ్మల్ని మీరు క్షమించండి రాణి గాయత్రీదేవి. మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం. ప్రతిసారి మేము మా మనస్సులో మిమ్మల్ని సులక్షణతో పోలుస్తూ వచ్చాం. మీ విలువేమిటో మాకిప్పుడు అర్థమైంది. మీ విలువ అమూల్యం రాణి గాయత్రీదేవి. లేదు రాణగారు, గొప్పతనం అంతా మీది. మీరు తాకితే చాలు మట్టి కూడా స్వర్గంగా మారిపోతుంది. మీరు మాకు సొంతం అయ్యారు, కానీ మేం మీకెప్పుడు సొంతం అవుతామో మాకు తెలీదు. సులక్షణ మా తొలి ప్రేమ. ఉన్మాదిలా వారిని ప్రేమించాం మేము. మళ్ళీ అంతగా మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తామో మేం చెప్పలేం. కానీ ప్రయత్నం అయితే మేం తప్పకుండా చేస్తాం. పాత జ్ఞాపకాలను మేం మర్చిపోలేం, కానీ మీతో కలిసి కొత్త అనుభూతిని తప్పక సృష్టించుకోగలం. గాయత్రి, మీకెంత సమయం కావాలో తీసుకోండి. ఎంత కాలమైనా, ఎన్ని యుగాలైనా సరే ఈ గాయత్రి మీకోసం ఎదురు చూస్తుంటుంది. తొలి ప్రేమ ఎలా ఉంటుందో అది మీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు తెలుసు. మీరు చెప్పిన పని సరిగ్గా అలాగే జరుగుతుంది. ఏం ఆలోచిస్తున్నారు తమ్ముడు గారు? తర్వాత కార్యక్రమం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? నవరాత్రి నాడు కొన్ని పూజలు చేస్తాం. ఈ రోజైతే పార్వతీదేవి పూజలు జరుగుతాయి. పార్వతీదేవి అంటే ఏదో ఉందే, దానికి ప్రతీక. నేను చెప్పన పెద్దదినా, పార్వతీదేవి శక్తికి, సాహసానికి ప్రతీక. అంతకంటే ముఖ్యమైంది భర్త పట్ల ప్రేమకి, పవిత్రతకు ప్రతీక. సాక్షాత్తు పరమశివుడైన వారి భర్త పట్ల వారి ప్రేమ ముత్తైదువులందరికీ ఒక ఆదర్శం. ఆహా, పరమశివుడికి పట్టరాని కోపం వస్తుందని తెలిసినప్పటికీ పార్వతీదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ భర్తకు దూరం కాలేదు. మనం పార్వతీ పరమేశ్వరుల నుంచి ఎన్నో నేర్చుకోవాలి. భర్త అయిన వాడి ఎంత ముక్కువపైనా మనం ధైర్యం కోల్పోకూడదు. పార్వతీదేవి తన ధైర్యంతో, సంయమనంతో ప్రతిసారి తన భర్తైన పరమశివుడికి దారి చూపించింది. అవసరం వచ్చినప్పుడు వారికి ఎదురు తిరిగైనా సరే వాస్తవాలు వారి ముందు పెట్టింది. తన మాట నెగ్గించుకుంది. ఈ వేడుక దాని గురించే. ఇందులోనేమో భార్య తన భర్తకి తలపాగా పెట్టాలి, అంతే కదా? మహిళల్లో అందరికంటే చక్కగా త్వరగా తలపాగా పెట్టేవాళ్ళు ఇందులో గెలుస్తారు. ఈ రోజు మీరు గాయత్రి కూడా ఇందులో పాల్గొనాలి, సరేనా? లేదు పెద్దదినా,
మేము మీరంతా సంప్రదాయం కదా, పాటించక తప్పదు. రండి. కానీ పదండి. మొదలెట్టండి. రాణాగారు వచ్చేశారు. తలపాగా వేడుక ఆరంభించండి. ఆరంభం చేద్దాం. మీరు కూడానా? మీకేమన్నా అభ్యంతరమా? ఏ మాత్రం లేదు. రండి రండి, ఆశీర్లు కండి. మీరు కూడా రండి. మీరు దీనికి ఎందుకు ఒప్పుకున్నారు? దేనికి ఒప్పుకొని మీరు ప్రతిదానికి కాదంటారు? ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు? ఇరుక్కున్నాం కదా, ఈ తలపాగా కట్టడం నాకు రాదు. నిజమా? అబద్ధం. నేను ఎప్పుడైనా తలపాగా పెట్టుకోవడం చూసారా? అలా అని మీరు ధోతి కట్టుకోవడం కూడా మేము చూడలేదు. మరి మాకెంతో చక్కగా నిన్న ధోతి కట్టారు కదా. ఒకవేళ మనం ఓడిపోతే అంతా మీ వల్లే అంటాను. చెప్పేశానంతే. అరే, మాకీ సంగతే తెలీదే. ఏంటి? అదే మీ బాలసకి కూడా ఈ వేడుకలకు వస్తుందని. త్వరగా త్వరగా కానివ్వండి. అందరూ మొదలు పెట్టేశారు. పట్టుకోండి. రాణి గాయత్రి, త్వరగా కట్టండి. మనం ఓడిపోతున్నాం. కానివ్వండి. కాని గాయత్రి, త్వరగా కాని. చూడు, మీ నాన్నగారు నేను గెలిచాం. మా ఆవిడ తలపాగా కట్టేసింది, మేమే గెలిచాం. అందరికంటే ముందు నా తలపాగా సిద్ధమైంది. చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం. చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. ఎంత దూరమైన చిరుగాలి పాటలోన అనుబంధం పలికించే రాగం.
చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. వానవిల్లులోన ఆ రంగులేడు అయినా ఎద పొంగుల తొలి రంగే ప్రేమ. కొంటి ఊసులోన ఈ వంటరేడులోన జత చేరిన ప్రియనేస్తమే ప్రేమ. పాల బుక్క సిగ్గు ఈ ప్రేమ, వాలు కళ్ళ ముగ్గు ఈ ప్రేమ, తేనె కన్న మత్తు ఈ ప్రేమ, పూల కన్న మెత్తడి ప్రేమ, తీపి జ్ఞాపకాల పేరే ప్రేమ. సతలుపు తెరిచి పిలుచు చిలిపి సరిగమా. పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సందడిలోన ప్రతి క్షణం స్వరార్చనే సంగీతం. నిన్నే 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 ఆ నిన్నే నిన్నే నిన్నే. ఇంతకు ముందు ఒకసారి మేము అగ్నిసాక్షిగా మీ కొన్ని వాగ్దానాలు చేశాం, కొన్ని భాషలు చేశాం. ఆ వాగ్దానాలు భాషలు నేటికి అసంపూర్ణంగానే ఉన్నాయి. కొన్ని కథలు అసంపూర్ణంగానే మిగిలిపోమని రాసిపెట్టుంటాయి. కానీ మన కథ అలాంటి కథ కాదు. ఈ కథ పూర్తవుతుంది గాయత్రి. ఈరోజు మన చేతిలో ఉన్న ఈ దీపం సాక్షిగా మేం మీకు మరోసారి వాగ్దానం చేస్తున్నాం. నేటి ఈ వ్రతంతో మన ఈ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఇక ఈ వాగ్దానాన్ని మేం నిలబెట్టుకుంటాం గాయత్రి. శృంగార సుప్రభాతమా ప్రణయమా మరుమల్లె పూల తోటలో ఘుమఘుమా పరువమా. అంతా మీరు చెప్పినట్టుగానే జరుగుతుంది. రాణి గాయత్రికి ఇది చివరి పండుగ అవుతుంది. చిన్నరాణి, హారతిచ్చే సమయమైంది. రాకుమారిని పిలిపించండి. రాజమాత ఇన్ని రోజుల నుంచి రాకుమారి ఆరోగ్యం బాలేదు కదా, అందుకే వారికి వారి పుట్టిల్లు బాగా గుర్తొచ్చేసింది. మేము రాజావారు వారిని పుట్టింటికి పంపించాం. రాజమాతకి చెప్పకుండానా? రాజకుటుంబంతో పాటు రాకుమారి మా కుటుంబ సభ్యులు కదా రాజమాత. వారు మా ఇంటి కోడలు. వారి మంచి చెడు నిర్ణయించాల్సిన అధికారం ముందుగా మాకే ఉంది. మేము అదే చేశాం. అసలు మీరు చెప్పదలుచుకున్నదేమిటి? రాజకుటుంబానికి చెందిన వారొకరు రాజమహల్లో లేకపోతే రాజమాతకి ఈ విషయం చెప్పనవసరం లేదనుకున్నారా? అలా చెయ్యకూడదని తెలీదా? మా కోడలు మీ రాజకీయ చదరంగంలో పావు కాదు రాజమాత. వారు వేసే ప్రతి అడుగు గురించి మీకు చెప్పడానికి. మరేం పర్వాలేదు రాజావారు. శుభమా అని పూజ చేసుకుంటూ మనం ఇలా వాదించుకోవడం మంచిది కాదు. ఈరోజు మనం కూడా ఒక ఆదర్శ కుటుంబంలా ఈ పండుగ చేసుకుందాం. రాజమాత,
హారతివ్వండి.